హలో గాయ్స్, వెల్కమ్ టు యువర్ న్యూ గేమింగ్ వ్లాగ్. నేనైతే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చా గాయ్స్. నాకు ఆడ వేసుకోవడానికి బట్టలు లేవు గాయ్స్, తాగడానికి నీళ్లు లేవు గాయ్స్, స్నానం చేయడానికి నీళ్లు లేవు గాయ్స్, కనీసం సబ్బు కూడా లేదు గాయ్స్. నేనైతే ఇప్పుడు ఉట్టి బన్నీను డ్రైయర్ వేసుకొని తిరుగుతున్నా గాయ్స్. ఇంకా నాకాడ ఉట్టి షూసే ఉన్నాయి గాయ్స్. నాకాడ అమ్ముకోవడానికి ఆస్తి కూడా లేదు గాయ్స్. ఈ ఒక్క డొక్కిళ్ళు మాత్రమే ఉంది గాయ్స్. ఇప్పుడు నేనైతే స్నానం చేయడానికి బీచ్ కాడికి అయితే వెళ్తున్నా గాయ్స్. నేను బాగా లేట్గా లేచి 10కి పోతే అక్కడ చాలా క్రౌడ్ ఉంటారు గాయ్స్. అందుకనే నేను పొద్దున్నే వెళ్ళిపోతున్నా. ఒకవేళ నేను 10కి వెళ్ళిపోతే నన్ను అందరూ తరిమేస్తారు గాయ్స్. ఎందుకంటే నేను చాలా పూర్ కాదా గాయ్స్. నన్ను అసలుకి పట్టించుకోరు గాయ్స్. అందుకనే నేను పొద్దున్నే వెళ్తా గాయ్స్. సరే మరి గాయ్స్, నేనైతే బీచ్ కాడికి అయితే వచ్చేసా గాయ్స్. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా స్నానం చేస్తా గాయ్స్. డబ్బులు ఎలా సంపాదించి అన్నం ఎలా తినాలో ఒకసారి ఆలోచించుకుంటా గాయ్స్. ఈరోజు ఏం చేయాలి, ట్రైన్ కాడికి వెళ్ళి అడుక్కొని తింటా గాయ్స్. అక్కడ ఎవరైనా నాకు మంచిగా ఒక 100 రూపాయలు ఇస్తే మంచిగా బ్రెడ్ కొనుక్కొని తింటా గాయ్స్. అదే బ్రెడ్ మూడు పార్ట్లు డివైడ్ చేసి తింటా గాయ్స్. ఒకటేమో పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం, ఇంకా రాత్రి తినకుండానే ఉంటా గాయ్స్. ఇప్పుడైతే నేను ఆడికి వెళ్ళిపోతా. ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసా గాయ్స్. నేను ఇప్పుడు ఒక్కొక్కరిని డబ్బులు అడుక్కుంటా పోవాలి గాయ్స్. ఎవరైనా డబ్బులు ఇవ్వండి అన్న డబ్బులు. ఏ పూరోడా, ఇక్కడికి ఎందుకు వచ్చినారా? వదలాలి బే, డబ్బులు వేస్తాడు ఆవిడ ఇస్తాడు. పో ఇక్కడి నుంచి పో. ఏ పూడా, ఎందుకు వచ్చావురా? అబ్బాయి, తమ్ముడు ఏమైంది? నేను చాలా పూర్ అన్నా, నా అక్కడ డబ్బులే లేవన్నా. నువ్వేమైనా సహాయం చేస్తావా అన్నా? తప్పకుండా చేస్తాను బ్రో. నేను 1 crore ఇస్తా బ్రో నీకు. నువ్వు కార్ షాప్ పెట్టు, అందులో అందరికి అమ్ము. దాంట్లో 50% వాటా నాకు ఇవ్వాలి బ్రో. ఇదిగో 1 crore తీసుకొని వెళ్ళు. బట్టలు కొనుక్కో బ్రో, సరేనా? ఈయన చాలా మంచోడు లెక్క ఉన్నాడు గాయస్. నా అకౌంట్లోకి అయితే 10 కోట్లు కాదు గాయస్, 1 కోటే వచ్చింది. నేనైతే ఆ షోరూమ్ పెట్టి సంపాదిస్తా గాయస్. ఇవన్నైతే నాకు మంచిగా, ఈ బ్రో అయితే చాలా మంచోడు గాయస్. మళ్ళీ పిలుస్తున్నాడు గాయస్ ఎందుకో. ఇప్పుడైతే అన్నకాడికి పోవాలి గాయస్. బ్రో నేను నీకు ఇల్లు పెట్టా, మ్యాప్ పెట్టా, చూసుకొని వెళ్ళు బ్రో, సరేనా బ్రో? థ్యాంక్ యూ అన్న, మ్యాప్ పెట్టి మంచి పని చేసావన్నా. ఇప్పుడు నేనైతే నా సైకిల్ మీద వెళ్ళిపోతా గాయస్. ఇప్పుడైతే నేను షోరూమ్ పెట్టేస్తా గాయస్. షోరూమ్ అయితే పెట్టేసి నేను మంచిగా సంపాదిస్తా గాయస్. ఆ షోరూంలో కూడా ఒక పని మనిషిని పెడదాం గాయస్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం గాయస్. మా అన్న పెట్టిన చోటుకి వెళ్ళిపోదాం గాయస్. లొకేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది గాయస్. పదండి గాయస్, ఫాస్ట్గా పోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం గాయస్. ఓకే, నేనైతే అన్న పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసా గాయస్. ఇప్పుడే చూడండి గాయస్. వావ్, ఆటోమేటిక్ డోర్. ఇది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది గాయస్. వావ్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకొక థార్ ఉంది గాయస్ ఇక్కడ. ఇప్పుడు నాకు ఈ డొక్కు సైకిల్ అవసరంలే. ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది గాయస్. పైన ఏదో కనిపిస్తుంది గాయస్, హెలికాప్టర్ లెక్క. ఒకసారి పైకి పోయి చూద్దాం గాయస్ ఏముందో. పదండి ఫాస్ట్ ఉరుకురా బ్రో. ఇక్కడైతే జిమ్ కూడా ఉంది బాయ్. వావ్, ఐ కాంట్ బిలీవ్. కొద్దిసేపు తర్వాత జిమ్ కూడా చేద్దాం గాయస్. వావ్, నా ఊహించుకుంది కరెక్టే గాయస్. నాకు చాలా ఆతృత పెరిగిపోయింది గాయస్. వావ్, నాకు ఈ హెలికాప్టర్ అసలు తోలు రాట్లు వద్దొద్దు, అమ్మో వద్దులే, కిందికి దిగిపోతా. ఇంకా ఫాస్ట్ పోయి నాకైతే చాలా దగ్గు వస్తుంది గాయస్. ఇంటికి వెళ్ళి ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చే లోపల. ఓకే గాయస్, నేనైతే బట్టలు కూడా మార్చుకున్నా గాయస్. ఇక్కడ మంచిగా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం గాయస్. నేనైతే హీరో లెక్క అనిపిస్తున్నా గాయస్ కదా మీకు. ఇక్కడ జిమ్ ఏముంది గాయస్, జిమ్మేనా? నాగేస్ కరెక్టే గాయస్. ఇక్కడ కొద్దిగా రన్నింగ్ చేద్దాం గాయస్. నా పొట్ట బాగా పెరిగిపోతుంది. కొద్దిగా 6 ప్యాక్ చేసి అమ్మాయిలకి లైన్ కొడదాం గాయస్. ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ ఏముందిరా? ఓ బ్రో, ఇక్కడ పీసీ ఉంది. ఇప్పుడు మనకి దాంతో సంబంధం లేదు. ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ కూర్చోడానికి సోఫా ఉంది, కానీ ఇక్కడ టీవీ ఉంది కానీ నో సిగ్నల్ కనబడుతుంది. ఇక్కడ బాల్కనీ ఉంది. వావ్, ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్. ఇక్కడ అయితే మంచిగా వ్యూ అయితే మంచిగా వస్తుంది. నాకు ఈ ఇల్లులో ఒకటి నచ్చింది గాయస్. ఒకటేమో జిమ్, ఇంకోటేమో
స్విమ్మింగ్ పూల్, ఇంకోటేమో బండిలు ఉంచడం, ఇంకోటేమో నా బెడ్రూమ్. మంచిగా ఉంది గాయస్ ఈ బెడ్రూమ్ అయితే. ఈ ఇంట్లో నా పని మనిషి. ఆ అన్న అయితే మ్యాప్ పెడతా అన్నాడు గాయస్ షోరూమ్కి. షోరూమ్ ఆడ క్రియేట్ చేసేసాడట గాయస్. ఏం మ్యాప్ పెట్టట్లే పెట్టేశాడు గాయస్. మ్యాప్ క్లియర్గా కనిపిస్తుంది గాయస్. మీరు ఒకవేళ మ్యాప్ చూడాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ టాప్లో చూసుకోవచ్చు గాయస్. పర్పుల్ కలర్లో కనిపిస్తుంది గాయస్ మీకు. ఇప్పుడైతే నా రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని వెళ్ళిపోతా గాయస్. ఆటోమేటిక్ డోర్ ఓపెన్. ఇదైతే మంచిగా నచ్చింది గాయస్ ఈ ఇల్లులో ఫ్యూచర్. ఫాస్ట్గా వెళ్ళిపోదాం గాయస్. వావ్, ఇక్కడైతే షోరూమ్కి వచ్చేసాము. పదండి ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. దూసుకొని వెళ్ళిపోవడే ఉంటుంది. వావ్, ఈరోజు స్పెషల్ కార్ బ్లాక్ కలర్ ఫార్చునర్. ఓకే, ఇక్కడ కస్టమర్స్ ఎవరు రావట్లేదు గాయస్. అసలుకి ఎవరు రావట్లేదు గాయస్. మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తా గాయస్. సెకండ్ పార్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్